వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తుందనడానికి గగారినే నిదర్శనమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణపేట వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద వైసీపీ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జంకా గగారిన్ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సెట్టిబత్తుల కుమారరాజ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, కాకినాడ రూరల్ కరప జడ్పీటీసీలు నులుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావులు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా గగారిన్ను ఎస్సీసెల్ నాయకులు, మైనార్టీసెల్ నాయకులు భారీ గజమాలలు, పూలమాలలు, పుష్పగుచ్చాలు సాలవా వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు సెట్టిబత్తుల కుమార్ రాజా, వైసీపీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షులు వర్ధినడి సుజాత, వైసీపీ మైనార్టీసెల్ అధ్యక్షులు జాషువాగిరి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి వైసీపీ పార్టీ వారిని ఉన్నత పదవులను కట్టబెడుతుందనడానికి జంగా గగారినే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ వైసీపీ మహిళా అధ్యక్షురాలు నల్లారాణి, మండల సేవాదళ అధ్యక్షులు మోకా కృష్ణరాజు, కాకినాడ రూరల్ వైస్ ఎంపీపీ బందిలి విరీష, నన్నయ్య యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజ్ కుమార్, పంట్రంగి రాజు, నేమాం చిన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతిభను గుర్తించి యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద మనసు, మంచి మనసు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు గగారిన్కి స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మాకందరికీ సంతోషం. వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నేను గర్విస్తున్నాను. క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జాషువాగిరి, అలాగే మా సోదరిమణి, మరి వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, మేమందరం కూడా దళిత వర్గానికి చెందినవాళ్ళు. పార్టీ మమ్మల్ని గుర్తించి బాధ్యతలు అప్పచెప్తూ మాలో యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ గగారిన్ లాంటి యువకులకి ఈ అవకాశం ఇచ్చింది. పార్టీకి ఎంతో రుణపడి మేమందరం ఉంటాం. పార్టీని గెలిపించుకోవడానికి, అలాగే ఈ నియోజకవర్గంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కష్టపడేటటువంటి మనస్తత్వం, ప్రతి ఒక్కరిని ఆదరించే మనస్తత్వం, ఎవరు వచ్చినా కానీ చూస్తున్నారు కదా, చాలా ఓపికగా అందరి సమస్యలు విని అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కొరకు మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. నిజంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మా గగారిన్ లాంటి యువకులు ఇంకా ముందుకు రావడానికి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాంటి గుర్తించి ముఖ్యంగా ఎస్సీలు మరి తను యువకుడికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి వారికి ధన్యవాదాలు. అలాగే పెద్దలు కురసాల సత్యనారాయణ గారు, వారు పెద్దలైనప్పటికీ యువతలాగా మరి ఆ మహిళలతో ఎంతో గౌరవించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి నాకు కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడంలో ఆయన భాగస్థులై ఉన్నారు. అలాగా పెద్దలే కాదు, ఆయన మరి నాన్నగారు అంటే మాకు ఎంతో గౌరవం అండి. అలాగా ఆయన అడుగుజాడల్లో నడుచుకుని మాకు మంచి గైడెన్స్ ఇస్తూ మేము ఏ విధంగా పార్టీకి తోడ్పడాలో ఆ విధంగా అన్ని విధాలుగా కృషి చేసేందుకు చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మరి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన కురసాల కన్నబాబు గారు వచ్చే ఎన్నికల్లో మరి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మేమందరం కష్టపడి, అలాగే పెద్దలు మరి ఎస్సీసెల్లో చైర్మన్గా ఉన్నటువంటి మన కుమార్ రాజా గారికి అందరూ కూడా మాకు ఉన్నతమైన పొజిషన్లో మమ్మల్ని నిలబెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జగనానికి మరోసారి గెలిపించి 175 స్థానాలు గెలిపించి మా మహిళా లోకం అంతా కలిపి ముందుకు తీసుకెళ్తామని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా మా అత్యంత విలువైనటువంటి సహోదరులు జంగా గగారిన్ గారు నియమితులు అవ్వడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ సంతోషమైనటువంటి దినానికి ప్రధానమైన కారణం ఎవరంటే మన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి గౌరవశ్రీ కురసాల కన్నబాబు గారు దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం. కాబట్టి ఈరోజు క్రిస్టియన్ మైనారిటీ సెల్ వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరి కన్నబాబు గారికి మేము తెలియజేయడానికి వచ్చాము ఈరోజు. అదేవిధంగా ఈరోజు మరి జంగా గగారిన్ గారు ఈ స్థాయికి రావడానికి కృషి చేసినటువంటి మరి దళిత వర్గానికి సంబంధించినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికల్లో మన పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి పదవిని బట్టి పార్టీకి ఇంకా
బాగా ఉపయోగపడతారు, ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. సో మేమందరం కూడా జంగా గగరిన్ గారి వెంట ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ఇందాక మా సోదరి మరి సుజాత గారు చెప్పినట్టు వై నాట్ 175 అనేటువంటి కాన్సెప్ట్ మీద మేము పనిచేయదలుచుకున్నాం. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన నియోజకవర్గంలో కురసాల కన్నబాబు గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడానికి అందరితో పాటు కలిసి మేము కూడా పనిచేస్తామని